ట్రెండింగ్ లో ఏముంది అంటే ఏముంది నానో బనానా. ఓకే, ట్రెండింగ్ లో నానో బనానా. నానో బనానా అంటే ఏంటి తెలుసా? తెలుసు, కొందరు తెలుసు. సైలెంట్ ఉంటే నేను చెప్తా. ఏదో ఎంతవరకు యూజెస్ ఉంది, ఎంతవరకు నష్టాలు ఉన్నాయని చెప్పడానికి గురించి స్పెషల్ టాపిక్ ఈరోజు. ఎందుకంటే ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దీని గురించి తెలవాలి. అసలు ఏంది నానో బనానా అంటే? ఎక్కడ నుంచి చేస్తారు మీరు? జెమినీ అనే అప్లికేషన్ నుంచి చేస్తారు. అది ఎక్కడ ఉంటుంది మరి? జెమినీ అనేది గూగుల్లో ఉంటుంది. గూగుల్ అంటే మళ్ళా ఓపెన్ టు ఆల్. ఓకేనా? నెట్ కనెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ ఉంటుందా? ఉంటుంది. అటువంటిప్పుడు మీరు జర్నీలో అప్లోడ్ చేసే ఫోటో గూగుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా గూగుల్లోకి పోయి మీరు అడిగిన విధంగా 3D పిక్చర్ రకంగా అది డెవలప్ చేసి మళ్ళీ మనకు ఇస్తారు. ఓకేనా? అంటే మీరు ఫోటో ఎక్కడ పెడుతున్నారు? గూగుల్లో పెడుతున్నారు. గూగుల్లో పెడితే సేఫ్టీ ఉంటుందా? గూగుల్లో సెర్చ్ చేసిన ప్రతి విషయం నిజం ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీనిలో కూడా నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి చెప్పినా కానీ మీకు ఆల్రెడీ. ఓకేనా? ఈ టెక్నాలజీ ఇది నానో బనానా. ఓకేనా? నానో బనానా, రైట్? ఇట్లా వస్తుంది మళ్ళా వస్తున్నాయా? ఫస్ట్ ఏమో ఇట్లా నడిచింది ఒక 2-3 రోజులు. ఓకేనా? తర్వాత ఇట్లా నడుస్తుందా? ట్రెండింగ్ లో ఉంది కదా. ఓకే, ఈ ట్రెండింగ్ లో ఉన్నదాన్ని హ్యాకర్లు ఏం చేసుకుంటారంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. ఓకేనా? మీరు పెట్టిన ఫోటోలు వాటిని తీసుకుంటారు వాళ్ళు. గూగుల్లో పెట్టినా మీరు. గూగుల్ అంటే ప్రపంచం అంతా ఉంటుంది, ఎవరికైనా చూడొచ్చు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు పెట్టే ఫోటోలు. మరి నేను నా ఫోన్లో నా అప్లికేషన్లో పెడుతున్నా అంటే కాదు, అది గూగులే ఇట్లా చేంజ్ చేసి ఇస్తుంది 3Dలో. సో వాళ్ళ హ్యాకర్లు ఏం చేస్తున్నారంటే ఇలాంటి పిక్చర్స్ పెట్టుకోవడానికి ఫేక్ లింకులు పంపిస్తుంది, ఫేక్ యాప్ కూడా పంపిస్తుంది. మనం ఏం చేస్తాం? నానో బనానా అని కొట్టగానే ఏదో ఒక లింక్ తీసుకుంటారు. అది ఫేకా రియల్ అనేది మీకు తెలియదు. మీరేం చేస్తారు? దానిలో ఫోటో అప్లోడ్ చేస్తారు, మ్యాటర్ ఇచ్చేస్తారు, అది 3Dలో పిక్చర్ ఇచ్చేస్తారు. మీరు స్టేటస్ పెట్టుకుంటారు, 2-3 రోజులు అయినాక మర్చిపోతారు. కానీ మీరు పెట్టిన ఫోటో ఎక్కడ ఉంటుంది? గూగుల్లో ఉంటుంది. ఉంటుందా? దాన్ని హ్యాకర్స్ ఏం చేస్తున్నారు అంటే మార్పింగ్ చేస్తారు. ఓకే, మార్పింగ్ చేసి వాటిని రకరకాలుగా వాడుకుంటున్నారు. ఓకేనా? ఎట్లా వాడుకుంటారు? డూప్లికేట్ ఐడెంటిటీ కార్డు తయారు చేసుకుని మీరు ఫోటోలు తీసుకుని. ఓకేనా? తీసుకుని ఏం చేస్తే దాంట్లో కార్ లోన్స్, పర్సనల్ లోన్స్, మెడికల్ లోన్స్ మీకు తెలియదు, ఇంకా నడుస్తుంది ఇదంతా. ఓకేనా? ఫోటో మార్పింగ్ చేస్తారు. మీరు ఫోటో తీసేసుకొని దాన్ని కలిగే వెళ్తున్న పెట్టి ఫోర్నోగ్రఫీకి వాడతారు, న్యూడ్ ఫోటోలకు వాడతారు. ఓకేనా? మళ్ళీ రివర్స్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. సో ట్రెండింగ్ లో ఉంది కదా అని ఏది కొత్తది రాగానే దానిలో ఫోటోలు అప్లోడ్ చేసుడు, స్టేటస్ పెట్టుడు, ఫేస్బుక్, ఇన్స్టా, ఇంకేమన్నా వేరే ఎక్స్ అకౌంట్ ఉంటే అందులో పెట్టుడు, అంతేనా? కానీ ఎంతవరకు మనం హ్యాకర్ చేతిలో పోతున్నాం అనేది ఆలోచిస్తుంది. ఒక కొత్త యాప్ వచ్చింది, కొత్త ట్రెండ్ నడుస్తుంది అంటే ఖచ్చితంగా ఆలోచించాలి. మనం పెట్టే ఫోటోలు ఎడిపోతుంది, ఇది సేఫా కాదా, హ్యాకర్కి ఎంతవరకు దీనిలో అవకాశం ఉంటుంది అనేది కంపల్సరీ దాని గురించి ఆలోచించి దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దేనైనా మనం అప్రోచ్ కావాలి. ఓకేనా? అసలు మనం గూగుల్లో పెడుతున్నాం అంటేనే, ఓపెన్ టు ఆల్ పెడుతున్నాం అంటేనే అది సేఫ్ కాదు 100%. అంతే. అంటే ఇప్పుడు కొన్ని మన స్పెసిఫిక్గా మనకు సైట్లు ఉంటాయి, స్పెసిఫిక్ యాప్లు ఉంటాయి, వాటికి అన్నిటికీ మనం పర్మిషన్ ఇవ్వము. దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఉంటాయి మనకు. సో
మనకి దానికి ఏమైనా వస్తే ఓటీపీ కూడా మనకే వస్తుంది, మనమే దాన్ని అది చేసుకున్నాం మన ఫోన్లోనే. సో బయట వాళ్ళు తీసుకోవడానికి అవకాశం. బనానా ఫోటోకి ఆశపడితే ఏమైంది? పోయినాయా? మరి సేఫా? అదే కదా. సో ఇది మన జిల్లాలోనే జరిగింది. ఎక్కడ? జరిగింది. స్టేట్ వైడ్ ట్రెండింగ్ నడుస్తుంది ప్రజెంట్. ఓకేనా? సో ట్రెండింగ్ అని హ్యాకర్ అవకాశాన్ని తీసుకొని మార్పింగ్ చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే సామాజిక మాధ్యమాలు ఇమేజ్ ఎడిటర్ యాప్ లింకులు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇమేజ్ ఎడిటర్ యాప్ అనేది ఆయన పర్సనల్గా వేరే ఫేక్ లింక్ తీసుకొని అందులోకి పోయి అందులో అతని ఫోటో అప్లోడ్ చేస్తుంది. ఫేక్ లింకులు క్లిక్ చేయొద్దని చెప్పిన కదా, చేయొద్దని చెప్పిన. సో ఇతను ఏం చేసిండు, ఫేక్ లింక్ ద్వారా తీసుకున్నాడు. అంటే మామూలుగా గూగుల్ జెమినీ ఏ అని కొట్టగానే గూగుల్ వచ్చేస్తుంది. ఓకేనా? లేదు అని అంటే కొందరు ఫోన్లలో ఇటువంటి సింబల్ ఉంటుంది చూసారా, 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టచ్ చేయగానే ఇక్కడ వస్తుంది. మీరు ఎన్ని ఫోటోలు మార్చి ఎన్ని ఫోటోలు చేసినారని ఇక్కడ వస్తుంది. ఓకేనా? పోయిన తర్వాత చూసుకోవాలి, తీసేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. ఓకే? క్లిక్ చేయగానే ఎంతమంది వస్తాయి చేసిరు ఆల్రెడీ. నేను కూడా చేసిన, నేను అందరు చేసారు. అంటే ట్రెండింగ్ లో ఉంది, అందరు స్టేటస్ పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టారు అని ఒక ఈగో పోతారు మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, దానిలో ఎంతవరకు హ్యాక్ చేయొచ్చు వీళ్ళను, ఎంతవరకు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు అనేది చూస్తాడు హ్యాకర్. కానీ మనం ఏం చేస్తాం, ఫోటోలు వెళ్తాం, మన ఫోటో ఎంత మంచిగా వచ్చింది చూస్తాను, స్టేటస్ పెట్టు. ఓకేనా?